మత్తయి సువార్త 26 అధ్యాయము 24 నేనే చదువుకుంటాను. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. బాగా వినాలి. ఈ మాటలో ఏమున్నదంటే యేసు ప్రభువట భూమి మీదకి రాకముందట, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభువట భూమి మీదకి రాకముందు, మరీ గర్భంలోకి రాకముందు, నేల మీద పడవకముందు యేసు ప్రభు గురించి రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు పోవుచున్నాడు. బాగా వినాలి. యేసు ప్రభు అట భూమి మీదకి రాకముందు సృష్టికర్త అయిన దేవుడు తన గ్రంథంలో రాసుకొని భూమి మీదకు పంపాడట. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఇప్పుడు మనోహరు భూమి మీదకి ఎవరు మాణిక్కక్క గర్భంలో నుంచి భూమి మీదకి రాకముందే మనోహర్ అనే రమేష్ పుట్టకముందు రాయబడి దేవుడు తన గ్రంథంలో రాసుకొని రమేష్ను భూమి మీదకు పంపాడు. ఆ సంగతి రమేష్ తెలుసుకొని వెళ్ళాడో తెలియకన్నా వెళ్ళాడో ఆ దేవుడికే తెలియాలి. ఈరోజు ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనమందరం కూడా కులాల వారిగా, దేశాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా, జాతుల వారిగా ఇలాగ ప్రపంచం అంతా విడిపోయింది. పోనీ విడిపోయి బాగున్నారంటే కొట్టుకు చస్తున్నారు. ఏంటి భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, ఇదిగో దేవుడు తన గ్రంథంలో రాసుకొని భూమి మీదకు పంపాడట. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీ దగ్గర తీసుకోండి. రాయబడిన ప్రకారంగా నేను పోవాలి. రాయబడిన ప్రకారంగా అంటే ఎలాగ చనిపోవాలో కూడా రాశాడు. ఎలాగ నీ జీవితాన్ని ముగించుకొని వెళ్ళాలో చెప్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికి వెళ్ళాలి. నువ్వు రాకముందే నీ నిర్మాణకుడు దేవుడు, సృష్టికర్త, ఆయన తన గ్రంథంలో రాసుకొని నిన్ను అమ్మ కడుపులో పడేశాడు, నిన్ను నేల మీద పడేశాడు. అది తెలియక ఈ మాయ ప్రపంచంలో పడిపోయావు నువ్వు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం అంటే అదొక అద్భుతమైన మహాజ్ఞానంతో కూడింది. దేవుడంటే ఒక విజ్ఞానవంతుడు. ప్రపంచంలో ఆయనకు తెలిసినంత జ్ఞానము ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అంత గొప్పోడు దేవుడు. అంటే రాయబడిన ప్రకారంగా భూమి మీదకి అందరూ వచ్చారు. అయితే రమేష్ రాయబడిన ప్రకారంగా వెళ్ళాడా? యెషయా గ్రంథం 38 అధ్యాయం 9వ వచనం. యూదులను పరిపాలించిన చక్రవర్తులు, యూదులను పరిపాలించిన ఏలికలు, యూదులను పరిపాలించిన రాజులు, అందులో ఒక రాజు హిజ్కియా గారు. ఆయన గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట మనకు ఉపయోగపడుతుంది. మరణించి వెళ్ళిపోయిన రమేష్కి ఉపయోగపడుతుంది, తన కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చదువుకుందాం. యోధారాజు అని హిజ్కియా రోగై ఆరోగ్యమును పొందిన తర్వాత అతడు రాసిన కీర్తన, అతడు రాసిన మాటలు. హిజ్కియా గారు, యోధారాజు అయిన హిజ్కియా గారు ఏమంటున్నారంటే, భూమి మీదట దేవుడు మనిషికి ఆయుష్ని ఇస్తాడట, ప్రాణాన్ని ఇస్తాడట, జీవాన్ని ఇస్తాడట. బ్రతకడానికి కావలసిన ప్రతి దానిని కూడా మనిషి కొరకు మనిషి ఏర్పాటు చేయలేదు, మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అది మర్చిపోవద్దు. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు ఇంకా పుట్టబోతున్నారు అనుకో, నా భార్య కడుపున నా పెద్ద కూతురు పుట్టకముందు నేనేం చేశానంటే, మా అత్తోరు ఏం చేశారంటే, పాప పుట్టబోతుంది, సబ్బు తీసుకురండి, నూనె తీసుకురండి, ఏమైనా క్లాతులు తీసుకురండి అనగానే నా పిల్ల పుట్టబోతుందని నేను మా అత్తోరు కలిసి అన్నీ తీసుకొచ్చాం. మీకు మాట చెప్పాలా? భూమి మీద మనిషి అనేవాడు లేకపోయినప్పుడు మనిషి కొరకు అన్నీ ఎవరు చేశారు? మనిషికి కావలసిన ప్రతి దానిని మనిషి అడక్కముందే మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడని చెప్పాలి. దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఆయన లేకపోతే మానవ కోటి మనుగడ లేదని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్ల, అంటే మనిషికి కావలసిన వాటిని ముందు తల్లిదండ్రులు ఏర్పాటు చేశారా, దేవుడు ఏర్పాటు చేశాడంటే నా పేరు నేను, మీ పేరు మీరు చెప్పుకుంటున్నాం. కానీ మనిషి అనేవాడు లేకముందు, మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి కావలసిన భూమిని ఎవరు చేశారు? మండే సూర్యుడిని ఎవరు చేశారు? గాలిని ఎవరు చేశారు? నీరుని ఎవరు చేశారు? నాకు పలానా ఇల్లు కావాలి, వాళ్ళకి ఇంటికి కావలసిన సామాగ్రి, మెడలో తొరుక్కునే ఆ బంగారము, నాకు కావలసిన ప్రతి మెటీరియల్ కూడా నా కొరకు ముందుగా ఏర్పాటు చేసింది ఎవరు ఈ సృష్టిలో? ఆయన పేరు దేవుడు అని చెప్పాలి. దేవుడు లేకపోతే మానవ మనుగడ లేదన్న సంగతి లోకానికి చెప్పాలి. చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు, నేనేం చేశానంటే నా తొందరపాటు వలన, నా అజాగ్రత్త వలన
నాకు దేవుడు ఒక 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం. ఆ 100 సంవత్సరాల జీవితాన్ని ముగించుకొని దేవుడు రాసుకున్న విధంగా బ్రతికి పోవలసిన నేనేం చేశానంటే కంగారులోనో బాధలోనో ఏదో చింతలో పడిపోయి, అప్పుల్లో పడిపోయి, సమస్యల్లో పడిపోయి 100 ఏళ్ళు ముగించుకొని వెళ్ళవలసిన నేను, దేవుడు రాసిన ప్రకారంగా బ్రతికి వెళ్ళవలసిన నేను 50 సంవత్సరాలకే రమేష్ లాంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాను అనుకో, దానిని ఏమంటారంటే హఠాత్తు మరణం, అకాల మరణం అంటారు. అంటే రమేషు తనకివ్వబడిన బ్రతుకు దినాలను పూర్తి చేసుకొని వెళ్ళాడా, చేసుకోకుండా వెళ్ళాడా మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఒక చక్రవర్తి చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను పూర్తి చేసుకొని వెళ్ళలేకపోయాను. దానిని బైబిల్ ఏమన్నది, అది చదువమ్మా. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చాను. అంటే మధ్యకాలంలో వెళ్ళిపోయారు చాలామంది. ఎలాగెళ్ళిపోతారు? అకాల మరణాలు, హఠాత్తు మరణాలు, మధ్యలో వెళ్ళిపోతారు. వారికి ఇచ్చిన కాల దినాలను ముగించుకొని చాలామంది వెళ్ళట్లేదు. దేవుడు రాసిన విధంగా బ్రతికి వెళ్ళట్లేదు, మధ్యకాలంలో వెళ్ళిపోతున్నారు. అలా మధ్యకాలంలో వెళ్ళిపోయే ముందైనా దేవుణ్ణి వేడుకొని ఆ రాజులాగా సమయం అడిగి ఆయుస్సును పెంచుకొని అందరికీ నచ్చిన బ్రతుకు బ్రతికి వాక్యము ద్వారా శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మను రక్షించుకొని పరసంబంధమైన ఆలోచనలతో నిండుకొని ఈ జీవితాన్ని ముగించుకొని వెళ్ళవలసిన మనుషులు వారికి అనుకూలమైన బ్రతుకును బ్రతికి ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వాక్యం చదువుకుందాం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చాను, నా ఆయుశ్శాసమును పోగొట్టుకొని ఉన్నాను. అది దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దాన్ని పోగొట్టుకోకుండా బ్రతకమని రమేష్ మరణం మనందరికీ తెలియజేస్తూ ఉంది. రమేష్ మరణం మనకేం తెలియజేస్తుంది? దేవుడు ఇచ్చిన అపురూపమైన ఈ జన్మ, దాని విలువను తెలుసుకొని ఎలాగైతే వచ్చావో, తల్లి గర్భంలో నుండి ఎలాగొచ్చావండి? యథార్థమైన పుట్టుకతో వచ్చావు. కొన్ని అనివార్య కారణాలను బట్టి మనకు నచ్చిన దారులు ఎంచుకొని మనుషులకు దేవుడికి నచ్చక బ్రతుకుతూ ఉన్నాం. అది మనం తెలుసుకొని ఆ జీవితాన్ని వదిలేసి ఇంకా మిగిలిన కాలమైనా నేను సరిగ్గా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని, నిన్ను అర్థం చేసుకొని బ్రతుకుతానని దేవుడికి మాటిచ్చి మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళాలని బైబిల్ గ్రంథం చెబుతోంది. యేసు విదేశీ దేవుడు కాడు. యేసుకి కులం అంటే నచ్చదు, మతం అంటే నచ్చదు. ఏంటి, మనిషికి అసలు కులమే లేదు, మతమే లేదు. ఏంటి, ఈరోజు మనం కులాలు మతాలు పెట్టుకున్నామా? తొలి మానవుడైన ఆ మొదటి మనిషిది ఏ కులం? ఆయనది ఏ మతం చెప్పండి? కాబట్టి కులాల పేరట, మతాల పేరట ఎటువంటి విభేదాలు తెచ్చుకోకుండా చక్కగా బ్రతుకు, అనేక మందికి ఉపయోగపడి బ్రతుకు, దేవుడికి ఉపయోగపడి బ్రతికి ఈ లోకాన్ని విడిస్తే నీ జీవితానికి, నీ బ్రతుకుకి, మన బ్రతుకు ఒక అర్థం ఉంటుందని బైబిల్ చెబుతుంది.